ధారణ నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ తమీమ్ అసరియా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. मोहम्मद खान समीर भाषा मैडम चिट्टीतोटी राम प्रकाश రైతుల నిండా ముంచిన కూటమి ప్రభుత్వంపై సమరసంఘంలో భాగంగా ఈ నెల 9వ తేదీన డిఆర్ఓకు వినతిపత్రం అందజేయనుందని దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నగరపార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు, పండించిన పంట గిట్టుబాటు లేకుండా పరిస్థితున్నప్పుడు, పంట వేసుకునేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఈ నెల 9వ తేదీ ప్రతి ఆర్డీఓ డివిజన్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇన్ఛార్జీలు, అదేవిధంగా రైతు సోదరులందరూ కలిసి ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు, ఏ గవర్నమెంట్లో అయినా రైతే రాజు అంటారు, కానీ ఈ గవర్నమెంట్లో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఎరువులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పోయిన సంవత్సరంలో రైతులు సుమారుగా ఈ స్టేట్కి సుమారుగా ఎరువులు ఈ స్టేట్కి సుమారుగా 39.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో వినియోగించారు. ఈ సంవత్సరం గవర్నమెంట్ కావాలని ఈ రాష్ట్రానికి ఇంత ఎరువులు అవసరం లేదని చెప్పేసి సుమారుగా 32 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరమని గవర్నమెంట్ తరఫున ప్రపోజల్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో 7 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం లేదని అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పంపించింది వాస్తవా లేదా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కావాలనే ఎరువులు కొలత సృష్టిస్తున్నారు. ఎరువులు లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని మీకు తెలుసు కదా, మీరెందుకు రైతులకు అన్యాయం చేస్తున్నారు? దయచేసి ఇప్పుడైనా అటువంటి ఆలోచన మానుకొని స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి సరిపోయే ఎరువుల్ని, డిఏపీలు కానీ, యూరియా కానీ, కాంప్లెక్స్ని ఎరువుల్ని తొందరగా దిగుమతి చేసి ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ఈ వరి నాటే టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆర్బీకే ద్వారా కానీ, ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఒంగోలు రెడ్డి హాస్టల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు రమణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ నాయకులు కె వెంకటరెడ్డి, అంజిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రామలింగారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ హాస్టల్లో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవం రోజు మనం జరగాల్సిన అంశాలు ఏంటి మీకు కూడా అందరికీ కూడా తెలుసు. సరే మనం తర్వాత కార్యక్రమం తర్వాత చూసుకుంటాం. ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు ప్రారంభించి తర్వాత ఉపన్యాసం అలా నమస్కారం పెట్టలే గురుగారు నమస్కారం పెట్టలే నమస్కారం పెట్టా నమస్కారం పెట్టా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడు మీరు ప్రొఫెసర్ గారు అసలు పెద్దోడు నువ్వు నీ అవసరం అన్నా థ్యాంక్ యూ ఒక నిమిషం అన్నా థ్యాంక్ యూ మాజీ ఉపరాష్ట్రపతిగాను రాష్ట్రపతిగాను ఈ దేశానికి విశేషమైన సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తుంది. వారి యొక్క మంచి లక్షణాలను మనందరం కూడా అలవర్చుకొని క్రమశిక్షణ, అదేవిధంగా సత్ప్రవర్తన, శీలవంతమైనటువంటి జీవితాన్ని అలవర్చుకొని మంచిగా చదువుకొని మంచి వ్యక్తులు కావాలని మరోసారి అభిలషిస్తూ ఈ అవకాశం ఇస్తున్నటువంటి మన యొక్క అంజిరెడ్డి అన్న, వెంకటేశ్వర అన్న, అందరూ ఉపాధ్యాయులు, అందరి మిత్రులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వెంకటరెడ్డి గారు, అలానే రామలింగారెడ్డి గారు, మన కత్తినేని సుబ్బారెడ్డి గారు, మిగిలిన స్టూడెంట్స్ మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒక మొత్తమైనటువంటి ఉపాధ్యాయులు సత్కరించుకోవడం మన సాంప్రదాయంగా తెలుసుకుంటూ, మన హాస్టల్లో ఉపాధ్యాయులు మీరందరూ విద్యార్థులు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీరు చూసి ఉంటారు. ఉపన్యాసకులుగా గొప్పవారిగా మీరందరూ కూడా మా ఆశయాలను ఆచరించి ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను పుణ్యన్న చేసి మా అందరి ఆశయాలను చేసి అభివృద్ధికి తోడ్పడి మీరు భావిపార్తపౌరులుగా గొప్పగా ఉంటారని ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదట వారు ఆచార్యులుగా పనిచేశారు. వారు ఆచార్యులుగా చాలా ఉత్తమ సేవలు అందించి వాళ్ళు రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అందువలన వారి యొక్క జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఆ రోజున ఉత్తమంగా ఎవరైతే బోధన చేస్తారో వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవటం రాష్ట్ర స్థాయిలో, తర్వాత జాతీయ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయి, మండల స్థాయి, అదేవిధంగా పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులను గౌరవించుకోవటం. తర్వాత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో
దాదాపు నవంబర్ నుంచి మేము దీంట్లో మీకు అందరికీ సేవలు అందించడానికి దాదాపు 110 మంది ఉపాధ్యాయులు చేరారు జీవిత సభ్యులుగా. అంటే ఒక్కొక్కరు 10,000 గట్టి, అంటే దాదాపు 11 లక్షల దాకా ఉపాధ్యాయుల నుంచే వసూలైంది. అంతకుముందే ఉపాధ్యాయులు ఎక్కువ మంది కలిసి రెడ్డి వనభోజనాలు కూడా జరిపారు. పేద రెడ్డిని మంచి విద్యార్థులుగా తయారు చేయాలనే ఉద్దేశం మెయిన్. వాళ్ళందరికీ వాస్తవంగా పనులు వాళ్ళకి సరిపోతాయి. మీ అందరికీ ఏదైనా కష్టాల్లో ఉంటే మిమ్మల్ని ఆదుకొని మంచి స్థాయికి తీసుకెళ్ళాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుడు అందరూ తపన పడుతున్నారు. మీరు ఆ విషయం తెలుసుకోండి. మా ఉద్దేశం డిసిప్లిన్ కూడా మంచి చదువుకొని నేను రెడ్డి హాస్టల్ గుంటూరులో చదివాను, తెలుసో తెలీదు, నాతోటి 10 మంది చదివారు. మేమందరం కూడా ఎంప్లాయీస్ అయ్యాం. ఒక్కడు కూడా ఎంప్లాయీ కాని వాళ్ళు 10 మంది కూడా ఎంప్లాయీస్గా రకరకాల వృత్తిలో, కొంతమంది ఇంజనీర్ అయ్యారు, ఉపాధ్యాయులు, అట్లా కూడా మంచి స్థాయికి వచ్చి ధైర్యంగా చెప్పగలను నేను రెడ్డి హాస్టల్లో నేను చెప్పుకుంటా ఇప్పటికి కూడా గుంటూరు రెడ్డి హాస్టల్లో నేను చదివాను. మీరు కూడా రేపు రెడ్డి హాస్టల్ ఇక్కడ ఒంగోలులో చదివి మంచి పౌరులుగా రేపు ఎప్పుడైనా మాకు కనపడి చెబితే చాలు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. మాకు ఆనందం వచ్చింది. గురువుకి ఎప్పుడు ఆనందం? శిష్యుడు బాగా చదువుకొని మంచి స్థాయికి వస్తే గురువుకి ఆనందం. కాబట్టి మీరు ఆ స్థాయిలో చదువుకొని మంచి విద్య అందించాలని, మంచిగా మీరు బాగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి రావాలి మా కోరిక. గురు పూజోత్సవంలో భాగంగా ఒంగోలు ప్రకాశ్ స్పందన భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, బిఎన్ విజయ్ కుమార్, దామచాల సత్య, మేయర్ గంగారు చేత పలువురు జిల్లాధికారులు పాల్గొన్నారు. అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించి మన ఉపాధ్యాయ వర్గానికి ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం గురు పూజోత్సవంగా నిర్ణేతలైనటువంటి విద్యార్థులందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని సజావుగా ఇందాక గౌరవ డిఈఓ గారి సూచనను పాటించి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించి సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే ఉన్నది. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం అని మనం అంటూ ఉంటుంటారు. అజ్ఞానం అనే చీకటి నిబద్ధతతో పాఠశాల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. ఇన్ని గొప్ప విషయాలు ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి శ్రీ సిద్ధేశ్వర శర్మ గారిని సత్కరిస్తూ ఉన్నారు. విషయం 2023లో దాతల నుండి కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు సత్కరించబడుతూ ఉన్నారు. ఉత్తమ ఉపాధి బాగు చేయడంలో వీరి పాత్ర ఎంతైనా ఉన్నది. జిల్లా స్థాయిలో విద్యార్థులకు బహుమతులు సాధించడంలో కూడా ఇలా ముఖ్యమైనటువంటి పాఠశాల అభివృద్ధికి వీరు చేసినటువంటి కూడా గౌరవాన్ని పొందారు. జిల్లా స్థాయిలో సైన్స్ ఫెయిర్లో ప్రథమ స్థానాన్ని పొందడంలో
సైన్స్ ఫెయిర్లో వీరు ఎన్రోల్మెంట్ను పెంపొందించడంలో, పాఠశాల అభివృద్ధికి, మౌలికాభివృద్ధికి కృషి చేయడంలో వీరందరి పాత్ర ఎంతైనా ఉన్నది. స్కూల్ అసిస్టెంట్స్ అందరూ పైకి వచ్చారా? స్కూల్ అసిస్టెంట్స్ సార్ స్టేజ్ అటుపక్క నుంచి వచ్చేసేయండి సార్. గంగాడ సుజాత గారికి సాదరపూర్వక స్వాగతం పలుకుతున్నాం. గౌరవ విద్యాశాఖ గారికి గురు పూజోత్సవం అంటేనే నాకు అన్ని పండుగల్లో కన్నా కూడా చాలా ఇష్టమైన పండుగ. ఎందుకంటే నేను కూడా టీచర్గా నా జీవితాన్ని స్టార్ట్ చేసి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ స్థానాలకి మనం వచ్చామంటే ముందుగా మాకు తెలుసు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏదో బోర్డింగ్లో సరిగా ఐడియా చేంజెస్ లైఫ్ అని ఒక ఐడియాలు టీచర్స్ కానీ స్టూడెంట్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అంటే మన భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి యొక్క జన్మదినాన్ని పురస్కరించిన నాయకులకి ఈరోజు ఇక్కడ అవార్డు తీసుకోబోతున్నటువంటి ఉపాధ్యాయులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, ఇతరత్ర ప్రముఖులకు, ఇతర సిబ్బందికి అందరికీ మీ పేరు పేరున నమస్కారాలు మరియు గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు. మరి నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా ఈ గురు పూజోత్సవం ఎట్లా వచ్చింది ఏమిటనేది చెప్పడం జరిగింది. ఒక సామాన్యమైన అధ్యాపక వృత్తి నుంచి దేశంలోనే అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి వరకు ఎదిగిన మహానీయులు శ్రీ స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కోరిక మేరకు మరి మనము ఈ గురు పూజోత్సవ దినోత్సవం ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటున్నాం. అదంతా గురువులుగా మనందరికీ విదితమే. మరి ఆయన చేసిన సేవలు ఒక అధ్యాపకునిగా, ఒక తాత్వికవేత్తగా, ఒక భారత రాయబారిగా, యుఎస్ఎస్ఆర్ అంటాం, అప్పుడు సోవియట్ యూనియన్ అనేది ఉండేది, పెద్ద దేశం, ప్రపంచంలోనే పెద్ద దేశం, ఇప్పటికీ పెద్ద దేశమే విడిపోయిన తర్వాత. అక్కడ రాయబారిగా, తర్వాత భారత ఉపరాష్ట్రపతిగా, తర్వాత భారత రాష్ట్రపతిగా మన దేశం అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేయడం జరిగింది. సో అధ్యాపక వృత్తిలో మరి ఆయన మొదట జీవితాన్ని ప్రారంభించి తనదైన ముద్ర వేసి మరి మైసూరు విశ్వవిద్యాలయం, బెనారస్ విశ్వవిద్యాలయం, మన ఆంధ్ర యూనివర్సిటీ మొదలైన తదితర యూనివర్సిటీలో అధ్యాపకంగా వృత్తి ప్రారంభించి తర్వాత అతని దృష్టి తాత్వికత వైపు మళ్ళింది. మేము మా ఈ సివిల్స్ వీటికి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఈ తాత్వికత ఐడియాలజీ ఆఫ్ రాధాకృష్ణన్ సార్ తాలూకా ఇది చూస్తే ఈ వేదాంత అనే ఒక న్యూ ఫిలసాఫికల్ థాట్ని తీసుకొచ్చి వెస్టర్న్ ఐడియాలజీని, ఈస్టర్న్ ఐడియాలజీని కలిపి ఒక కొత్త ఐడియాలజీని తీసుకొచ్చి ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు. అట్లాగే ద ఫిలాసఫీ ఆఫ్ ఇండియా, ఇట్లా రకరకాల పుస్తకాలు కూడా ఆయన రాయడం జరిగింది. మలాలా యూసుఫ్ జై ఒక మాట అంటారు, ఒక పుస్తకము, ఒక కలము అంటే పెన్ను ఈ ప్రపంచాన్ని మారుస్తుంది అని. సో అట్లాంటి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్నటువంటి ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. సో మరి ఆ ఉపాధ్యాయ వృత్తి
లో మీరందరూ ఉండడం, మీరు ఆ దీంట్లో ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరం. మరి నా వృత్తిరీత్యా జాయింట్ కలెక్టర్గా ఉపాధ్యాయులతో పెద్ద ఇంటరాక్షన్ రెగ్యులర్గా ఉండకపోవచ్చు, కానీ మరి పూర్వపు వృత్తి ఉపాధ్యాయ వృత్తి కనుక మరి ఉపాధ్యాయులంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పుడు ఉంటాయి. ఎక్కడ కలిసినా సరే ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకొని నాకు కలిసిన వాళ్ళకి ఏదో నాకు తెలిసిన విషయాలు చెప్పడం జరుగుతుంది. అది మీరందరూ ఎప్పుడు నా దగ్గర కలిసి వచ్చినప్పుడు ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి నా ఎర్లియర్ ఆ విధంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవంలో ఇంకోసారి మనల్ని మనం మన్నం చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ, మరి ఈరోజు ఈ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనటువంటి వాళ్ళందరికీ మరోసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, ఈ ప్రకాశం జిల్లాలో ఎంతోమంది మేధావులు, రచయితలు, తర్వాత కళాకారులు, ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడప్పుడు తారసపడుతుంటారు. వాళ్ళందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. కందులూరు గ్రామంలో వైఎస్ఆర్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 1200 మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ PDCC బ్యాంక్ చైర్మన్ మాదర్శి వెంకయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, వైఎస్ఆర్ పార్టీ BCCL జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, కందులూరు గ్రామ గణేష్ కమిటీ సభ్యులు బొట్ల మాలాద్రి, బుడ్డు వేణు, పామర్తి కోటేశ్వరరావు, రామకృష్ణ, అయ్యప్ప, కోటయ్య, అనిల్, ఏడుకొండలు, వినీత్, కార్తీక్ బాబు, వంశీకృష్ణ, ఈశ్వర్, ఆవుల శ్రీనివాసరావు, పనిదపు సుధాకర్ ఇతరులు హాజరయ్యారు. కూర్చోండి కూర్చోండి శివయ్య గారు బాసయ్య గారు తగ్గించారు. ఇప్పుడు ఈ రోజులాగా తిని పని చేస్తారు.
కందులూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి వినాయక చవితి వినాయక విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అన్నప్రసాదం ఏదైతే వినాయకునికి భక్తితోటి మా యొక్క యూత్ కుర్రోళ్ళందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మాదాస్ వెంకీ గారు, అట్లాగే రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి బొడ్డు వెంకటేశ్వరరావు గారు, అట్లాగే మా మిత్రులందరూ కూడా కోటిరెడ్డి, సురేష్, మస్తాన్ రావు గారు, కృష్ణ, నవీన్, ఇట్లా మా తమ్ముడు సుబ్బారావు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మండలం కందులూరు గ్రామంలో వైఎస్ఆర్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నుంచి రేపు శనివారం నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసి కందులూరు గ్రామ వినాయక ఉత్సవ కమిటీ వారు వాళ్ళలో ముఖ్యులుగా బొట్ల మాలాద్రి, బొడ్డు వేణు, పామర్తి కోటేశ్వరరావు, పామర్తి రామకృష్ణ, గోస్ అయ్యప్ప, ఆవల రామకృష్ణ, పేరు చెప్పండి, మోరబోయిన కోటయ్య, వంశీ, బొబ్బాల భాను, చెంకుర్తి వీరబాబు, మొద్దులూరు వంశీ, మావర్తి రామకృష్ణ, మధ్యపోయిన అనిలు, ఎడిపోయిన ఏడుకొండలు, మధ్యపోయిన వినీత్, కార్తీక్, భాను, తర్వాత ఇంకా గోసు వేణు, వంశీ, ఆవుల వంశీకృష్ణ, ఈశ్వర్, సాయికృష్ణ, మధులూరు సాయికృష్ణ, ఇంకా ఎంతోమంది యువత, ఇంకా ఎవరైనా ఉన్నారు పేర్లు ఎవరైతే ఉన్నారో మధులూరు ముసలి గారు కానీ, ఎరిపోయిన వెంకటేశ్వర్లు కానీ, ఆవుల శ్రీనివాసులు గారు కానీ, అలాగే శనిగా వెంకటేశ్వర్లు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, అలాగే పామర్తి బుజ్జి, బోస్ కోటేశ్వరరావు, ఇలా పెద్దలు అందరి సహకారాలతోటి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందులూరు ఏదైతే కందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళ యొక్క ఒక యూనిటీగా ఈరోజు, అలాగే మా గ్రామ మహిళలు, మా పార్టీ వెన్నుదన్నుగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా వీళ్ళందరి యొక్క వెన్నుదన్నుతోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. సుమారు 1100 నుంచి 1200 మంది ఈరోజు మన గ్రామస్తులు కావచ్చు, పక్క నుంచి వచ్చే గ్రామస్తులు కానీ, అలాగే బంధువులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు భోజనం చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళ యొక్క అందరి యొక్క కృషి ఎనలేనిది. వీరంతా కష్టపడి గత కొన్నేళ్లుగా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. వీరంతా కూడా వైఎస్ఆర్ మీద అభిమానం, అలాగే మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే వీరాభిమానంతో, అలాగే వినాయక నిమజ్జనాన్ని కానీ ఇవన్నీ కూడా చాలా ఉత్సాహంగా నిబద్ధతతో జరుపుకుంటూ పార్టీకి కూడా బలోపేతంగా ఉండేదానికి కూడా గ్రామంలో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే క్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కూడా వీరంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో, అలాగే రేపు జరగబోయే అన్ని ఎన్నికల్లో కూడా సిద్ధమైనటువంటి కార్యకర్తలతో నిండినటువంటి కమిటీ ఇది. వీరందరూ కూడా వారి సొంత డబ్బులు వెచ్చించి, వారి శ్రమని వెచ్చించి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం గొప్ప విషయం. దీంట్లో అందరి యొక్క సహాయ సహకారాలు కానీ వారి యొక్క కృషి కూడా ఎనలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.